ఏంటిది? ఫిక్స్ అయిపోయింది అక్కడ. అదే వాటర్ సౌండ్ వస్తుంది కదా. అలా ఒప్పుకోవాలి కానీ మనం పోతే అది అమ్మ మొత్తం క్షీణించిపోతుంది శక్తి. అదే అనుకున్నట్టు అందులో ఉన్నాయి అన్నీ కూడా అవుతాయా లేకపోతే శ్రీరంగనాథుడు మాత్రమే? ఎన్ని ప్రాంతాలు? అదొకటి, ఇది రెండోది. ఏదో వేదాలు ఉపనిషత్తులు అన్నాం. ఆడ మెట్లు ఉంటాయంట, 4 మెట్లు. ఇప్పుడు 4 మెట్లు ఎక్కినాం. అయితే కింద ఫస్ట్ 8 మెట్లు ఉంటాయి, 18 మెట్లు ఉంటాయి. నెక్స్ట్ 5 మెట్లు ఉంటాయంట, పంచభూతాలు. 5 మెట్లుగా ఇవి 5 మెట్లు నేను పంచభూతాలు మెట్లకి. ఇది చేపలని చూడు. టాయాస్ అనేది అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు కరంబనూర్ ఉత్తమర్ కోయిల్ అంటే ఇక్కడ పురుషోత్తమ భగవాన్ల వారు విరాజమానమై ఉన్నారనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడి తల తెగిన తర్వాత శివుడు బ్రహ్మకపాలాన్ని పట్టుకొని తిరుగుతూ వచ్చిన క్షేత్రాల్లో ఇదొకటి అనమాట. ఇక్కడ పూర్ణవల్లి తయారిచ్చినటువంటి భిక్షతో ఆ బ్రహ్మ కపాలం నిండిపోతుందంట. శివుడు ఇక్కడ సంతృప్తి చెందుతాడనమాట. అయితే ఇక్కడ ఒక కదంబ వృక్షం ఉంది. ఆ వృక్షము ప్రళయ సమయంలో కూడా ఆ కదంబ వృక్షం ఉంటుందంట. బ్రహ్మ ఆ కదంబ వృక్షాన్ని అభిషేకించిన జలాలతోని తీర్థం తయారైందనమాట ఇక్కడ. అంటే పుష్కరిణి ఏర్పడింది. ఈ ప్రళయ సమయంలో ఈ బ్రహ్మ తర్వాత జీవులు ప్రతి ఒక్కరు కూడా విష్ణు యొక్క గర్భంలోనికి వెళ్ళిపోతారు కదా. కాకపోతే బ్రహ్మ ఒక్కడు మాత్రము బ్రహ్మలోకంలో నిలిచి ఉంటారు. ఇది తాత్కాలికమైనటువంటి ప్రళయం. ఈ ప్రళయం తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మదేవుడు వచ్చి ఇక్కడ కదంబ వృక్షానికి ప్రార్థిస్తే తన నెక్స్ట్ సృష్టి ఎలా చేయాలో తను ఇక్కడి నుంచి తనకి చెప్తారు, సూచనలు ఇస్తారు అనేసి చెప్తారనమాట. ఆ విధంగా ఒకసారి దక్ష మహారాజు వచ్చారంట ఇక్కడికి. దక్ష మహారాజు వచ్చేసి తను ఇక్కడ ఒక యాగాన్ని తలపెట్టారంట. యాగం తలపెట్టిన తర్వాత దానికి ఫలితం రాలేదనేసి బాధపడతారంట. మరి ఫలితం రాకపోయేసరికి తను చింతిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఋషిమునులని సంప్రదిస్తే వాళ్ళు చెప్పారంట, నువ్వు చేసేటటువంటి యాగంలో ఉన్నటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కుక్క ముట్టింది, అందుకని చెప్పేసి నీ యొక్క యాగం సంపూర్ణం అవ్వలేదు అని చెప్తారనమాట. అలా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఆ కదంబ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళేసి
మీరు ప్రార్థించి మళ్ళీ మీరు యజ్ఞం చేయండి అని చెప్తారు. అలా తన కదంబ వృక్షము సాక్షాత్ నారాయణ స్వరూపం అని చెప్తారనమాట. కదంబ వృక్షాన్ని ప్రార్థిస్తే తను ఏం చెప్తారంటే మళ్ళీ నువ్వు యజ్ఞం చేయమని చెప్తారు. ఆ యజ్ఞం సంపూర్ణమైన తర్వాత లక్ష్మీనారాయణలు ఇద్దరు ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. ఉత్తమర్ కోయిల్కి జై, పురుషోత్తమ పెరుమాల్కి జై, పూర్ణవల్లి తాయార్కి జై. No.